ఒంటరి మహిళలే టార్గెట్గా చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేశారు నల్గొండ జిల్లా నార్కట్పల్లి పోలీసులు. మునుగోడు మండలం పులిపల్పుల గ్రామానికి చెందిన శివ మొదట్లో ఆటో డ్రైవర్గా పనిచేసేవాడు. ఈజీ మనీకి అలవాటు పడి చోరీలు చేయడం మొదలెట్టాడు. మునుగోడు నార్కట్పల్లి పిఎస్ల పరిధిలో చైన్ స్నాచింగ్, పార్కింగ్ చేసిన బైకులు చోరీ చేసినట్టు డీఎస్పీ శివరాంరెడ్డి వెల్లడించారు. నిందితుడి నుంచి 9.5 తులాల బంగారం, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఒక తెలియని దొంగ అక్కడికి వచ్చి ఆమె మంటల్లో పెట్టి మాట్లాడుతూ ఆ మెడలో ఉన్నటువంటి ఉసిరదాన్ని తెంపుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ లేడీ అక్కడ అరుపులు కేకలు వేస్తే ఇమీడియట్లీ అతను పట్టుకోవడానికి ఆమె కూడా ప్రయత్నం చేస్తుంది. దానితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు అక్కడికి రావడము, అతన్ని పట్టుకోవడము, పట్టుకున్న తర్వాత ఎస్ఐ నాగపల్లి ఎస్ఐ గారి క్రాంతికి మరియు వారి సిబ్బందికి ఇన్ఫార్మ్ చేసి ఇమీడియట్లీ వాళ్ళు తీసుకొని రావడం, తీసుకొని వచ్చి అతన్ని విచారించడం జరిగింది. ఆ విచారించే క్రమంలో తను గతంలో గత తరముల చైన్ స్నాచింగ్లో పాల్పడుతున్నట్లు, దాంతోపాటు మోటార్ సైకిల్ కూడా దొంగతనాలు చేస్తున్నట్టు ఒప్పుకోవడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అతను మొత్తము 5 చైన్ స్నాచింగ్లు, 1 అటెంప్ట్, అంటే ఇక్కడ మన దాసరగూడలో చేసిన అటెంప్ట్ ప్రయత్నం, దాంతోపాటు 2 మోటార్ సైకిల్, మొత్తం 8 కేసుల్లో ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా దానితోపాటు గతంలో చోటప్పల్లో కూడా ఒక పోక్సో కేసులో కూడా నిందితుడితనం అతని పైన అక్కడ ట్రయల్ కొనసాగుతుంది. ఈ నేరాలు నల్గొండ రూరల్ మండలంలో ఉన్నటువంటి అప్పాజిపేటలో బెర్లోన్ కూడా ఉంటుంది, అప్పాజిపేట క్రింద అక్కడ ఒకటి చైన్ స్నాచింగ్, అదేవిధంగా చెర్లపల్లిలో ఒక చైన్ స్నాచింగ్, దాంతోపాటు మునుగోడు మండలంలో కలవరపల్లి గ్రామంలో ఒక చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. దాంతోపాటు మన నార్కట్పల్లిలో పోతినేని పల్లి గ్రామంలో, అదేవిధంగా మొన్న లాస్ట్ ఇయర్ మన చెరువుగడ్డ జాతరలో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. ఈ మొత్తం 5 చైన్ స్నాచింగ్లు, 1 అటెంప్ట్, దాంతోపాటు అక్కడ మన 2 మోటార్ సైకిళ్ళలో ఒకటి వచ్చేసి సాక్షి ఆఫీసు నల్గొండ రూరల్ పరిధిలో ఉంటుంది, అక్కడ ఒకటి. అదేవిధంగా ఇక్కడ మన నల్గొండ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి నాగపల్లిలో అక్కడ ఒకటి మోటార్ సైకిల్, 2 మోటార్ సైకిల్ దొంగతనం చేసి ఒక టోటల్గా 8 కేసెస్లో ఇతను నిందితుడిగా నిర్ధారించి కానీ నిన్న టెస్ట్ చేసి ఈరోజు కోర్టులో పంపించడం జరుగుతుంది. ఈ కేసులో మన జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం గత కొంతకాలంగా చైన్ స్నాచింగ్ జరుగుతున్నాయి. వాటిని ఎట్టి పరిస్థితులు డిటెక్ట్ చేయాలని చెప్పి నార్కట్పల్లి సిఐ నాగరాజు ఆధ్వర్యంలో ఎస్ఐ క్రాంతి మరియు మా సభ్యులు ఉన్న సిబ్బంది అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలో ఇతను దొరకడము, ఈ కేసులన్నింటినీ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుంచి మొత్తము 9.5 తులాల బంగారు ఆభరణాలు, తర్వాత 2 మోటార్ సైకిళ్ళు, మొత్తం విలువ దాదాపు 15 లక్షలు ఉంటుంది. అవన్నీ కూడా రికవరీ చేయడము అతని కోర్టులో రక్షించడం జరుగుతుంది. ఈ కేసులో సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ క్రాంతి మరియు ఏఎస్ఐ ఆంజనేయులు, జవహర్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, అదేవిధంగా జానీ పాషా, ఐడిపాటి కానిస్టేబుల్ సత్యనారాయణ మరియు గిరిబాబు, అదేవిధంగా కృష్ణ, సురేష్, వీళ్ళందరూ కూడా కష్టపడి రికవరీ చేయడము. గత కొంతకాలంగా మీరు చూస్తున్నారు, ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నార్కట్పల్లి పరిధిలో దాదాపుగా అన్ని కేసులు కూడా డిటెక్ట్ అవుతుంది. బాగా కష్టపడి పనిచేస్తారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వీళ్ళందరూ కూడా రివార్డులు ప్రపోజ్ చేస్తారు. థ్యాంక్ యూ.